ఆ బుక్ తీసి 70 స్తోత్రం చెల్లింతుము యేసునాథుని మేలులు తలచి యేసునాథుని మేలులు తలచి స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము దీవారాత్రములు కంటి పాపవలే కాచి దీవారాత్రములు కంటి పాపవలే కాచి దయగల హస్తముతో రోషి నడిపించితివి దయగల హస్తముతో రోషి నడిపించితివి స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము గాఢంధకారములో కన్నీటిలో ఎలలో గాఢంధకారములో కన్నీటిలో ఎలలో కృషించిపోనీయక కృపలతో బలపరచితివి కృషించిపోనీయక కృపలతో బలపరచితివి స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము వెనక జరగండి నాని నాని ఇంకా జరగండి పెద్ద సరిగా అర్థం చేసాలు మార్చాలి అందరి యోహాను సువార్త 3వ అధ్యాయము 13వ వచనం తీస్తే చదువుకున్నాం. దాంట్లో దేవుడు ఈ లోకాన్ని ఎలా ప్రేమించాడో ఉంటుంది. అయ్యా అయ్యా అది 13వ వచనం కాదు 16వ వచనం. మాస్టర్ గారు తెలుసో లేదో టెస్ట్ చేశారంటే చదవండి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. దేవుడు ఈ లోకాన్ని ఎంతో ప్రేమించాడు. అలాగే మనం కూడా ఒకరినొకరు ప్రేమించుకోవాలి. సహోదర భావంతో కలిగి ఉండాలి. మాస్టర్ గారు చెప్తున్నట్టు అందరూ సహోదరి భావంతో కలిగి ఉండాలి. అందరూ మీ ఏర్పాటు తెచ్చారా? తీసుకురండి. మీతో ప్రార్థన అయిపోయినాక వ్యక్తిగతంగా మాట్లాడాలి. సరేనయ్యా. మనం
దగ్గరికి వచ్చింది ఇంట్లో కూర్చున్నాను. మీతో కూడా ప్రార్థన అయిపోయిన వ్యక్తిగతంగా మాట్లాడాలి. నాతో ఏం మాట్లాడాలి? ఏమో సరేనయ్యా. అందరూ మోకరించండి. ఓకే దేవా, ఇక్కడ వచ్చిన ప్రతి బిడ్డను దీవించండి. దాంతో పాటు వాళ్ళు తెచ్చిన అర్పణలను దీవించండి. చికెన్ను దీవించండి, తోటకూరను దీవించండి. అన్ని చక్కగా ఉండేలాగా చూడండి అయ్యా. అలాగే కాకుండా మాకు ఇంకా ఎక్కువ అర్పణలు వచ్చేలాగా చూడండి. ఆమేన్. ఇప్పుడు మనం కానుకలు పట్టుకోండి. నీ ధనము ప్రభు యేసుకే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకియగా, కూడు గుంటలు ప్రభువు దయచేయగా. మన పాస్టర్ గారు ముగింపు ప్రార్థన చేస్తారు. యేసయ్యా, ఇక్కడికి వచ్చిన ప్రతి బిడ్డను కాపాడండి. వీళ్ళు కానుకలు వేసిన ప్రతి ఒక్కరిని కాపాడండి. ముఖ్యంగా చికిత్స తెచ్చిన వారిని కాపాడండి. మరి ఇంకెవరు రాలేదో వాళ్ళు దీవించండి. ఇంకా ఎక్కువ మంది వచ్చినట్టు దీవించండి. వేసిన మొదటి తండ్రి ఆమేన్. పరలోకం మాట్లాడండి. ఈ నామం పరిశుభ్రం కాక, ఈ రాజ్యం మాకు వచ్చింది కాక, ఈ చిత్తం పరలోకమందు నెరవేరు భూమి అందు నెరవేరు కాక. ఆయన అపరాధం చేసిన వారిని చెప్పి అనుసరించండి. మధుము శక్తి మహిమ నిరంతరం ఆమేన్. మీరిద్దరూ సిద్ధపడ్డారా? షీలోకి వెళ్ళడానికి సిద్ధపడ్డామండి. సరే, వెళ్దాం పదండి. కూర్చోమా అక్క బట్టలు మార్చుకుంటాం. అప్పుడే కాదు, అప్పుడే కాదు. వందనాలయ్యా. ప్రతి సంవత్సరం ఎలాగైతే దేవునికి అర్పణలు ఇస్తామో ఈ సంవత్సరం కూడా पिन्नीस पिन्नीस नहीं निकली సరేనయ్యా.
చూడు అన్న, నాకు బిడ్డలు ఉన్నారు. నీవు కలిగే యోగ్యత లేదు. అందరూ కూడా ఫంక్షన్లకి నన్నే పిలుస్తారు. ఎల్కానా కూడా నన్నే ప్రేమిస్తారు. అందరూ కూడా నన్ను గౌరవిస్తారు. నీవు దురదృష్టవంతురాలివి. నీ జీవితం వేస్ట్. వద్దులే. అయ్యో, నా జీవితం ఏంటి ఇలా అయిపోయింది? నన్ను అందరూ త్రోసివేస్తున్నారు కదా, సమాజంలో తక్కువగా చూస్తున్నారు. అన్న, నువ్వు ఎందుకు ఏడ్చుచున్నావు? నువ్వు భోజనం మానుట ఎలా? నీకు మనోవిచారము ఎందుకు కలిగినది? 10 మంది కుమారుల కంటే నేను నీకు విశేషమైన వాడను కానా? నువ్వేం బాధపడకు, వెళ్దాం కదా. మీరు వెళ్ళండి, నేను వస్తాను. సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ సేవకురాలు అయిన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలు అయిన నన్ను మరువక జ్ఞాపకము చేసుకొని నీ సేవకురాలు అయిన నాకు మగబిడ్డను దయచేసిన ఎడల వారి తల మీదకు శోరపు కత్తి ఎన్నటికీ రానియక వారు బ్రతుకు దినములన్నిట యెహోవాకు నీకు అప్పగింతును. ఎంతవరకు నువ్వు ముద్రలో నీ వద్ద నుంచి ద్రాక్షరసం తీసుకుని నా ఏలినవాడ, నేను మనో దుఃఖముతో బాధపడుతున్నాను. నేను ద్రాక్షరసములు గాని మద్యములు గాని పానము చేయలేదు. నా ఆత్మ దేవుని మీద కుమ్మరించి ఉన్నది. నీ సేవకురాలు నన్ను పనికిమాలిన దానిగా ఎంచవద్దు. నీ సేవకురాలు నీ దృష్టికి కృపనందును గాక. నువ్వు క్షేమంగా వెళ్ళు. నీవు దేవునితో చేసిన మనకి నీకు దయచేయండి. వందనాలయ్యా. అక్క రెడీ లేబట్టి అన్న, వెనిన్న, మీరు సిద్ధపడ్డారా? సిద్ధపడ్డానండి. రే గడిపే కాదు. సరే, వెళ్దాం పద. ఎప్పుడు వెళ్తున్నా మీరు వెళ్ళిరండి బలి అర్పించడానికి. నేను రాను. బిడ్డ పాలు పిలిచే వరకు నేను రాను. ఈ దృష్టిలో ఏది అనుకూలమో అదే చేయనన్నా. మేము వెళ్తున్నాము. ఈ పాట వందనాలయ్యా. ఈ సంవత్సరం కూడా మేము బలి అర్పించడానికి వచ్చాం. వచ్చినా అండి, ఏది కనపడలేదు. తను రాలేదండి. సరే. ఎవరు ఇప్పుడు 3 సంవత్సరాల తర్వాత 1 సంవత్సరం తర్వాత మీ చెప్పండి. వందనాలయ్యా. వారు దేవుని సన్నిధిలోకి అడుగు పెట్టి అక్కడే ఉంటున్నట్లు తిరిగి రాక నేను వెళ్ళి తీసుకొని వస్తును.
బాలుడు మంచివాడు అవుతానమ్మా పెద్ద అయ్యాక. చూడు దేవుని సన్నిధికి వచ్చి మోకరించాడు. ఈ బిడ్డ యెహోవాకు ప్రతిష్ఠించెను. తాను బ్రతికి దినములన్నిట యెహోవాకు ప్రతిష్ఠించేదను. సరే మీరు వెళ్ళండి. ఏం చెప్తుంది నువ్వు అతను వెళ్ళి కనబడుతుంది. సమయాలు కొన్ని మంచినీళ్ళు ఎత్తురా. సమయాలు తెచ్చి శుభ్రం చేసావా? చేశానయ్యా. సరే నువ్వు వెళ్ళి దేవుని ఆలయంలో పనుకోపో. సరేనయ్యా. తిని వద్దనా సమయాలు సమయాలు అయిపోయింది. సమయాలు నేను పిలవలేదు, వెళ్ళి పడుకో. సమయాలు 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 నేను పిలవలేదు, వెళ్ళి పడుకో. సరేనయ్యా. సమయాలు సమయాలు చిత్తమయ్యా, మీరు నన్ను పిలిచింది కదా, నేను వచ్చింది. సమయాలు నేను పిలవలేదు, మళ్ళీ నీకు ఆ స్వరం పడితే యెహోవా నీ దాసుడు ఆలకిస్తున్నాడు, ఆజ్ఞయము అని చెప్పు. సమయాలు సమయాలు యెహోవా నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞయము. ఇశ్రాయేలీయులలో నేను ఒక కార్యము చేయబోచున్నాను. ఏలి కుమారులు చేసిన దోషం విషయమై వారికి శిక్ష విధింతును. నేను నిన్ను ఏర్పరచుకున్నాను. సమయాలు నీకు దేవుడు ఏమి చెప్పాడు, ఏది మరొకటి చెప్పు. అయ్యా, నేను ఇలా చేసిన పాపాన్ని శిక్ష విధింపుము.